ముందుగా ఒక బాండీ పెట్టుకుని దానిలో కొంచెం వెనపూస, కొంచెం నూనె పోసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు దీనిలో చిన్నగా కోసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఇప్పుడు దీనిలో కారం, పావుబాజీ మసాలా వేసుకుని కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. దీనిలో ఉడకపెట్టిన పొటాటోని స్మాష్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్ని కూడా తొక్క తీసుకుని ఉడకపెట్టుకుని ఇలా స్మాష్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని కొంచెం బటర్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని ఆ నీళ్ళు ఎగిరేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుని కూరలో నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయతో పాటు పావుబాజీ తింటే భలే ఉంటుందండి.